ప్రైజ్ లార్డ్. మొదటిగా దేవాతి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ్కి వందనాలు తెలియజేస్తున్నాను. గత సంవత్సరం ఫస్ట్ యూత్ మీటింగ్ జాన్ 26 రిపబ్లిక్ డే రోజు మనం చేసుకున్నాం. నిజమేనండి? అలాగే అప్పుడు మాట్లాడుకున్న విధానాన్ని బట్టి సెప్టెంబర్ 28 రీసెంట్గా 24th హోప్ ఫౌండేషన్ లాంచ్ అప్పుడు ఎంతమంది వచ్చారండి? చేతులెత్తారా? ఈ హోప్ ఫౌండేషన్ లాంచ్ జరగక ముందే యూత్ వాళ్ళకి ఏదైనా నేర్పించాలి అనే ఆశతో మాకు యూత్ బైబిల్ స్టడీ, హోప్ యూత్ బైబిల్ స్టడీ అనే ఒక గ్రూప్ని స్టార్ట్ చేసి యూత్ వాళ్ళందరినీ ఇన్స్పైర్ చేయడానికి సెప్టెంబర్ 28న మాకు లాంచ్ చేయడం జరిగింది. 28న ఇంట్రడక్షన్ సెషన్తో మేము ఒకరికొకరం ఫోన్లో కనిపించాం కదండి, గూగుల్ మీట్లో. అలాగే సాంబయ్య సార్ని కూడా చాలామంది చూసుండ్రు కాబట్టి అందరం మేము ఒకరికొకరిని పేరేంటి, ఏం చదువుతున్నాం, ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఎంతమంది జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు, ఎంతమంది మదర్స్ ఉన్నారు, పెట్టింది యూత్కే కానీ వాళ్ళు కూడా ఇంట్రెస్ట్తో ఏదో ఒకటి నేర్చుకోవాలి అని వాళ్ళు కూడా వచ్చి ఉన్నారు. మేము ఆ రోజంతా యూత్ ఇంట్రడక్షన్తో అలా చేసాము. తర్వాత సెకండ్ డే గోల్ సెట్టింగ్ అని కెరీర్గా మాకు ఓన్లీ బిబ్లికల్గానే కాదు, కెరీర్లో కూడా మేము ఎలా ఉండాలి, ఏది చదవాలి, తర్వాత మేము ఎలా ఉండాలి అనే దాన్ని కూడా సార్ డే బై డే మాకు ప్రతి ఒక్కటి ఏదో ఒకటి కొత్తగా మాకు తెలియని విషయాలే మేము నేర్చుకున్నాము. అంత గొప్పగా సార్ చెప్పారు. సెకండ్ డే గోల్ సెట్టింగ్. ఏదైనా ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉంటుంది, దాన్ని నమ్మకంతో సాధించాలి, దేవుని యందు నమ్మకంగా ఉండాలి అని చెప్పి సెకండ్ వీక్ కంప్లీట్ చేశారు. థర్డ్ వీక్ మంచి నేల పడ్డ విత్తనం, అలా ఈ స్టోరీ అంతా మీకు తెలుసు కదండి. అలాగే మనం ఎలా జీవించాలి, ఒక స్టూడెంట్ లైఫ్ ఎలా ఉండాలి, స్పిరిచువల్ లైఫ్లో దేవుని పరంగా ఎలా ఉండాలి అనే దాన్ని బట్టి మేము నేర్చుకున్నాము. తర్వాత దేవుని యొక్క సృష్టిని, దేవుని యొక్క క్యారెక్టర్స్ని, దేవుని యొక్క పరిశుద్ధతని అలాగ నేర్చుకున్నాము. కెరీర్లో మనం వెళ్ళేటప్పుడు ఏ ఒక్క బైబిల్ వర్సెస్ని బిబ్లికల్గా మనం ఎలా నడవాలో అది ఒకరోజు నేర్చుకున్నామండి. మనిషి యొక్క సిద్ధాంతాన్ని ఒకరోజు నేర్చుకున్నాము. అలాగే పాపి యొక్క సిద్ధాంతాలు ఎలా ఉంటాయి, అవి మనం ఎలా పోగొట్టుకోవాలి అని డాక్ట్రిన్ ఆఫ్ సిన్ అని నేర్చుకున్నాము. అలాగే తప్పిపోయిన కుమారుడు అనే ఒక కథని చిన్నప్పుడు ఒకలాగా నేర్చుకున్నాం. ఆ రోజుల్లో బైబిల్ చదివి సండే స్కూల్లో విని ఓకే ఈ కథ అని చెప్పి ఇంటికెళ్ళి అలా అమ్మకి చెప్పేసి అట్లా ఉండేది. కానీ ఇందులో తండ్రి యొక్క ప్రేమను, అలా చూపిన క్షమాపణను బట్టి దేవుని యొక్క అపారమైన ప్రేమ ఎలా ఉంటుంది అనే దాన్ని బట్టి స్పష్టంగా క్లియర్గా మేము ఆ రోజు నేర్చుకున్నామండి. అలాగే పాపం, సిన్ ఇన్ ఎవ్రీవేర్, ఎక్కడైనా ఉంటుంది, అది ఎలా మనం సాల్వ్ చేసుకోవాలి, అది చదువు పరంగా అయినా కానీ బిబ్లికల్గా ఎలా అయినా కానీ ఎలా నేర్చుకోవాలనేది మేము నేర్చుకున్నాం. అలాగే రిచ్ మ్యాన్ అండ్ లాజరస్, ధనవంతుడు లాజరు కథ కూడా నేర్చుకున్నాం. ది విడో 2 mites, వెధవరాలు 2 నాణాలు, ఈ కథ కూడా నేర్చుకున్నాం. ఈ కథలన్నీ చిన్నప్పుడు నేర్చుకున్నాం. చిన్నపిల్లల కథలు చెప్తున్నారు అనుకోవద్దు. కానీ దేవుని యందు విశ్వాసం ఎలా ఉంచాలి, దేవుని యందు నమ్మకంగా ఎలా ఉండాలి అనే విషయాలన్నింటినీ మేము ఇక్కడ నేర్చుకున్నాము. టైం మేనేజ్మెంట్ అనేది ఒక కాలేజ్ స్టూడెంట్గా, ఒక జాబ్ చేసే వాళ్ళుగా, ఒక హౌస్ వైఫ్గా ఎలా టైంని మేనేజ్ చేసుకోవాలి, దేవునికి నువ్వు ఎంత సమయం ఇస్తున్నావు, చదువుకోవడానికి నువ్వు ఎంత సమయం ఇస్తున్నావు, ఒక రోజులో నువ్వు ఎంత టైం వేస్ట్ చేస్తున్నావు అనే దాన్ని సార్ మాకు గుర్తు చేశారు. ఇన్ని రోజులు చాలా టైం వేస్ట్ చేశాము. అది చెప్పిన తర్వాత మాకు ఒక PDF లాగా ఇస్తారు. అలాగ మేము ఎంత టైం వేస్ట్ చేస్తున్నాం, ఎంత టైం మాకు వాడుకుంటున్నాం అనే దాన్ని బట్టి మేము ఎలా ఉంటున్నామో మేము అప్పుడు రియలైజ్ అయ్యాము ఈ హోప్ బైబిల్ స్టడీ ద్వారా. ఇప్పుడు లాస్ట్ వెన్స్డే డాక్ట్రిన్ ఆఫ్ సాల్వేషన్ అనే ఒక టాపిక్ని నేర్చుకుంటున్నాం. దీని కంటిన్యూషన్ ఈ వెన్స్డే ఉంది. నార్మల్గా అయితే ఈ వెన్స్డే నేర్చుకుంటాము, ఆ రోజే పెట్టాలి కానీ ముందే అయిపోయింది.
ఇలా ఈ సెషన్స్ అన్నిట్లో సాంబయ్య సార్ మాకన్నా ముందు స్టూడెంట్స్గా మేము చాలా ఇంట్రెస్టింగ్గా ఉండాలి, కానీ మాకన్నా ముందు ఒక పీపీటీ ప్రజెంటేషన్ అవి చాలా ప్రిపేర్ చేసుకొని మాకన్నా ముందే సార్ వచ్చి మాకందరికీ చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. మాకు ఇదంతా కల్పించి ఇదంతా బయట చదువుకోవాలంటే మాకు చాలా కష్టం, ఎవరు నేర్పించరు. అలాంటిది దేవుని ప్రణాళికను బట్టి మీరు ఏర్పరిచి మాకు ఇచ్చిన ఇందుని బట్టి మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. కిరణ్ సార్. First of all, I would like to thank our whole Bible study speaker, guide, everything. Sambay sir, you are such an incredible teacher, sir. ఇప్పటి వరకు 18 వీక్స్ మాకు బైబిల్ స్టడీ 18 వీక్స్ జరిగింది. ప్రతి ఒక్క వీక్ అంటే చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వెళ్తాము, ఏవో కంఠత వాక్యాలు ఒక 2-3 నేర్చుకుంటాం, అంతవరకే ఉండేది. ఈ బైబిల్ మెసేజెస్ అన్నీ చాలా డెప్త్గా మాకు నేర్పించి ఆ కాంప్లెక్స్ కాన్సెప్ట్స్ ఉంటాయి కదా బైబిల్లో, మొత్తం ఏం అర్థం కావు, అట్లాంటి వాటిని కూడా మాకు అర్థమయ్యేలాగా సార్ చాలా యాక్సెసిబుల్గా అందరికీ అర్థమయ్యేలాగా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. యువర్ టీచింగ్ సార్ ట్రూలీ ఇన్స్పైరింగ్ సార్. బ్లెస్సింగ్స్ కూడా మాకు మీ టీచింగ్స్. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఎ మ్యాన్ బిహైండ్ ఎవ్రీథింగ్, కిరణ్ సార్. యువర్ సచ్ ఎ గ్రేట్ పర్సనాలిటీ సార్. మీ డెడికేషన్, మీ కమిట్మెంట్ టువర్డ్స్ ది హోప్ ఫౌండేషన్ ఈజ్ ట్రూలీ ఇన్స్పైరింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవరీవన్.